దాదాపు ఒక నెల రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుల గారిని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రేపు జరగబోయే 6 మంత్రి పదవులు ఏతున్నాయో అందులో మాదిగలకు ఇవ్వాలని, ఒరిజినల్ మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఢిల్లీలో గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిని కలిసినాం. వారు చాలా సానుకూలంగా దేశ రాజకీయాలల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దళితుల పరిస్థితి కానీ, మాదిగల పరిస్థితి కానీ, మాల పరిస్థితి కానీ క్షుణ్ణంగా మాతో డిస్కస్ చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. ఎందుకంటే తప్పకుండా వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆ స్పందించిన దానికి మేము ఖర్గే గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర దేశ జాతీయ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారి దగ్గరికి వారింటి ముందు మాట్లాడుతున్నాం. మేము వారిని కూడా కలవడం జరిగింది. మేము నలుగురం కలిసినప్పుడు వారు కూడా స్పష్టంగా తప్పకుండా మీకు న్యాయం జరగాల్సి ఉన్నది, తప్పకుండా నేను అధిష్టానంతో మాట్లాడుతున్నప్పుడు వారు మాట ఇవ్వడం జరిగింది. వారు కూడా మాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఇద్దరు కూడా సానుకూలంగా స్పందించి ఈ జాతి పట్ల, మా పట్ల వారికి కూడా స్పష్టమైన అవగాహన ఉంది. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీకి, ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి అందరు కూడా మేము మా జాతి పక్షాన, మాదిగ జాతి పక్షాన నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 5 కూడా మాకు సానుకూలంగా స్పందించినందుకు మా జాతి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రేపు ఎప్పుడు జరిగినా కూడా మాదిగలకు మంత్రివర్గంలో స్థానం, నిజమైన ఒరిజినల్ ఉన్న మాదిగలకు మంత్రివర్గంలో స్థానం ఉంటుందని మాకు గాఢమైన విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసాన్ని కూడా వాళ్ళ ముందు పెట్టాం. వాళ్ళు కూడా మా విశ్వాసానికి సానుకూలంగా స్పందించారు. వారు మాకు ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు మా అడ్డు లక్ష్మణ్ గారు, ప్రభుత్వ విప్పు, వారు మాట్లాడతారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క 30 సంవత్సరాల ఆకాంక్ష కేటగరైజేషన్, ఏబిసిడి వర్గీకరణ. షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి మేమందరం అన్నదమ్ముల్లాగా ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను గౌరవ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, యావత్ అసెంబ్లీలో ఉన్నటువంటి గౌరవ అన్ని వర్గాల పార్టీ శాసనసభ్యులు 119 శాసనసభ్యుల తీర్మానంతో వర్గీకరణ అమలు చేసినటువంటి సందర్భం లోపల ఏదైతే జనాభా లెక్క ప్రకారం ప్రభుత్వ పరంగా అన్ని విషయాల లోపల కేటగరైజేషన్ అమలు సందర్భంలో రేపు జరిగే మంత్రివర్గ విస్తరణలో 6 మంత్రివర్గ విస్తరణలో అవకాశం రాష్ట్ర ప్రభుత్వం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం ఆ మంత్రివర్గంలో మాదిగ వర్గానికి చెందినటువంటి వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారిని, అదేవిధంగా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారిని, అదే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి మేడం గారిని, మా ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారిని, పిసిసి అధ్యక్షులు కోరడం జరిగింది. మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఏదైతే యావత్ తెలంగాణ సంబంధించిన పెద్ద లార్జెస్ట్ కులం అది 2011 సెన్సెస్ ప్రకారము 32,03,400 మంది ఉన్నాం. సుమారు 33 లక్షల మంది సెన్సెస్ ప్రకారం ఆ జనాభా. ఆ సెన్సెస్ ఆధారంగానే మన అసెంబ్లీలో ఆ వర్గీకరణకు చట్టాన్ని చేయడం జరిగింది. అంటే 2011 యొక్క జనాభా ప్రకారం మొదలు పెడితే ఇవాళ 2025 అంటే సుమారు 50 లక్షల పైచిలకు మా జనాభా, మా మాదిగల జనాభా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మరి అంత పెద్ద గొప్ప నిర్ణయం చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి చట్టాన్ని అమలు చేస్తున్నారు. అదేవిధంగా మంత్రివర్గంలో కూడా మాకు మాదిగలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మా అందరి మాదిగ ఎమ్మెల్యేలకు, నికాసైన మాదిగ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. దానికి సానుకూలంగా తప్పకుండా మీరు అడిగే న్యాయమైన విషయం లోపల మేము పరిశీలిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా ఏఐసీ అధ్యక్షులు గారు 25 నిమిషాలు టైం ఇచ్చినారు. కేసీ వేణుగోపాల్ గారు కూడా పూర్తిగా టైం ఇచ్చి మా పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నది. అతి త్వరలో మేము మా తెలంగాణ రాష్ట్రం వెళ్ళిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులను, అదేవిధంగా పిసిసి అధ్యక్షులను కలిసి మేము పెద్ద ఎత్తున
మా మాదిగల వర్గీకరణ జరిగినందుకు కూడా బ్రహ్మాండమైన లక్షలాది మంది యొక్క మా మాదిగ ఎమ్మెల్యేల యొక్క ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షుల ఆధ్వర్యంలో కూడా పెద్ద అభినందన సభ కూడా ఏర్పాటు చేస్తాం. దాని తేదీ టైం కూడా ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏమన్నారు సార్ మీ మంత్రివర్గంలో స్థానం కల్పించడానికి అసలు తప్పకుండా మీ ఎప్పుడు జరుగుతుంది? ఒక్కటండి, ఏదైతే మంత్రివర్గ విస్తరణ జరిగింది